హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇక్కడ వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్గా మనం ఇక్కడ ట్రైకలర్ పుడ్డింగ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో దానికి ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ముందుగా మనం వచ్చేసి ఇక్కడ ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. మనం నెయ్యి కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు పాలను కానీ యాడ్ చేసుకున్నా అండి. నార్మల్ పాలనే మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన స్వీట్కి సరిపడేంత మనము షుగర్ లేదంటే జాగ్రీ రెండిట్లో ఏదో ఒకదాన్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే కండెన్స్డ్ మిల్క్ అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ మనం ఇక్కడ 3 లేయర్స్ని సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ యాడ్ చేసుకునేటప్పుడు 3 లేయర్స్లో ఉంటుంది. సో దాన్ని చూసుకొని మనం ఒకసారి వాటిని యాడ్ చేసేసుకుందాము. అలా యాడ్ చేసేసుకొని మనం ఒకసారి బాగా దానిని బాయిల్ చేసుకుందాం. పాలు మొత్తం మనకు బాయిల్ అయిపోయిన తర్వాతనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకుందామండి. పాలు మనకు అలా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నా. సో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసామంటే మనకి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయకపోతే మనం ఫ్రెష్ క్రీమ్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దాన్ని కానీ మనం మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి ఫుడ్ కలర్స్ని యాడ్ చేయట్లేదండి. ఫుడ్ కలర్స్ ప్లేస్లో ఇలా డిఫరెంట్గా నేను పేస్ట్లని యాడ్ చేసుకుంటున్నాను. సో మన గ్రీన్ కలర్ కోసం ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ ఉంటుంది కదా, మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటాయి కదా, వాటిని నేను పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో అది బాగా పేస్ట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే మనకు థిక్గా అవుతుంది. అలాగే కలర్ అనేది కానీ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ గ్రీన్ పీస్ని ఇందులోకి యాడ్ చేసుకున్నా. మనం అలా మొత్తం బాయిల్ చేసేసుకున్నామంటే చూసారంటే మనకు థిక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. సో అలా మనకు థిక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి దీనిని యాడ్ చేసేసుకుందాము. అలా మనము 3 లేయర్స్ని ప్రిపేర్ చేసుకొని 3 బ్యాటర్స్ని ప్రిపేర్ చేసేసుకొని డిఫరెంట్ సపరేట్ బౌల్లోకి వాటిని మనము యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ లేయర్ని ప్రిపేర్ చేసుకుందామండి. సేమ్ మనం ప్యాన్ తీసుకొని అందులో కానీ 1 స్పూన్ నెయ్యిని నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 కప్ వచ్చేసి పాలను కానీ యాడ్ చేసుకుంటున్నాను. సో పాలను కానీ యాడ్ చేసుకున్నాక నేను షుగర్ అనేది కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్గా అంటే మనం ఫుడ్ కలర్స్ అనేది అవాయిడ్ చేసుకొని ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసామంటే మనకు కిడ్స్కి కానీ చాలా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళకు తెలుస్తుంది మన నేషనల్ ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఇలా మనము ఒక్కొక్క డిఫరెంట్ స్పెషల్ డేకి ఇలా డిఫరెంట్ అంటే ఆ స్పెషల్ డేకి సంబంధించిన ఇలా రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఆ కలర్స్ని ప్రిపేర్ చేస్తూ చూపించామంటే వాళ్ళకి కానీ తొందరగా బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. సో మనకు పాలు అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మిల్క్ అనేది మనం ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ కానీ మనకు ఇక్కడ 3 లేయర్స్లో మనం యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 1 స్పూన్ యాడ్ చేసుకున్నా కానీ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ అవన్నీ మనము టేస్ట్ కోసమే యాడ్ చేస్తామన్నమాట. సో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే దాన్ని మనం అవాయిడ్ చేసేసుకోవచ్చు. దాన్ని మొత్తం మిక్స్ చేసుకొని అది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి ఓన్లీ ఇక్కడ జీడిపప్పుని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా మనం ఇక్కడ వైట్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే థిక్ బ్యాటర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసుకొని అంటే బాగా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. నేను చూపించే కలర్స్ అంటే ఇప్పుడు గ్రీన్ కోసం నేను ఇక్కడ గ్రీన్ పీస్ తీసుకున్నాను. మీరు ఇంకా డిఫరెంట్గా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిని కానీ సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే థిక్ బ్యాటర్గా ప్రిపేర్ చేసుకున్నామో దీనిని కానీ అలానే ప్రిపేర్ చేసేసుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం 3rd లేయర్ కోసము సేమ్ అదేవిధంగా నెయ్యిని వేసుకొని పాలు, షుగర్, అదేవిధంగా మరి ఫ్రెష్ క్రీమ్ని కానీ యాడ్ చేసేసుకుందాము.
సేమ్ ప్రాసెస్లోకి మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు తీసుకున్న, బాదం పప్పు, పిస్తా అవన్నిటిని కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆరెంజ్ కలర్ కోసం మనం వచ్చేసి ఇక్కడ క్యారెట్ని పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని అదే గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాం. సో చూసారు కదా, ఇలా 3 మనకు చాలా డిఫరెంట్గా చాలా కలర్ఫుల్గా మనకు 3 లేయర్స్ అనేది రెడీ అయిపోయాయి. సో వీటిని కానీ మనం వేరే బౌల్లోకి థిక్ బ్యాటర్ చేసేసుకుని వేరే బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాము. ఈ 3 లేయర్స్ని సపరేట్గా తీసుకున్నాక కంప్లీట్గా కూల్ అయిపోవాలండి. అలాగే మనకు ఇది అనేది కొంచెం కానీ లిక్విడ్గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనము గ్లాస్లో లేయర్స్ కింద దీనిని వేస్తాం కాబట్టి మనకు లిక్విడ్గా ఉంటే ఒక లేయర్ అనేది మిక్స్ అయిపోతుంది. సో అందుకోసం మనం కుక్ చేసుకునేటప్పుడే బాగా థిక్గా వచ్చేంత వరకు దానిని కుక్ చేసుకోవాలి. కొంచెం లిక్విడ్గా ఉన్న మనకు లేయర్స్ అనేది ఫామ్ అవ్వకుండా మొత్తం కలిసిపోతుంది. సో అవి మూడిటిని మనం కంప్లీట్గా కూల్ చేసేసుకుందాము. అలా కంప్లీట్గా కూల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సర్వ్ చేసుకుందాము. సో నేను ఇక్కడ షార్ట్ గ్లాస్ తీసుకున్నామని షార్ట్ గ్లాస్ కానీ చిన్న కప్స్ కానీ దేంట్లో అయినా మనం వీటిని యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రీన్ లేయర్ని ఇందులోకి పెట్టేసుకుందామండి. ఎవ్రీ లేయర్ మనం పెట్టేసుకున్న తర్వాత దానిని ఒక్కసారి ప్రెస్ చేసుకుందాము. ఇప్పుడు నేను వచ్చేసి వైట్ కలర్ని యాడ్ చేసుకుంటున్నా. అలా మనం ప్రెస్ చేయడం వల్ల మనకు మధ్యలో ఎయిర్ బబుల్స్ లాగా అలా గ్యాప్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉండిపోతుందంట. అలా వదిలేసామంటే మనకు మధ్యలో ఎయిర్ బబుల్స్ అలాగే గ్యాప్స్ అనేది ఉంటుంది. సో అందుకోసం మనం వేసిన ప్రతి బ్యాటర్ని ఒక్కసారి మనం ప్రెస్ చేసుకుందాం. అలా ప్రెస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా లేయర్ అనేది ఉండిపోతుంది. సో ఫైనల్గా మనం వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ అంటే క్యారెట్తో ప్రిపేర్ చేసాం కదా, దానిని కానీ లేయర్గా పెట్టేసుకుందాము. సో చూసారు కదా, ఇలా డిఫరెంట్గా మనము రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది వితిన్ 5 minutesలో మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో దానిపైన డెకరేట్ కోసం నేను ఇక్కడ చెర్రీస్ని డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా మనకు ట్రైకలర్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.